హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వికేపీ. మీరు చూసింది వికేపీ ఇన్ఫ్రా. ప్రజెంట్ నేను వచ్చేసి ఉప్పల్ క్రాస్ రోడ్లో ఉన్న ఈ ఉప్పర్ చేశారు. అయితే ఆల్మోస్ట్ 25 days అవుతుంది. ఇలా డేట్ వచ్చేసి 12th June. ఇలా ఈ 25 daysలో ఏమేమి వర్క్స్ నడిచాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్లో చూడొచ్చు. ఉప్పల్ క్రాస్ రోడ్లో 4 పిల్లర్స్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయినప్పట్లో ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 1. పిల్లర్ నెంబర్ 1 అవతల వాటర్ సప్లైకి సంబంధించిన పైప్ లైన్ వర్క్ నడుస్తుంది, అది కంప్లీట్ అయిపోయింది. పిల్లర్ 1లో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. ఇటు పిల్లర్ నెంబర్ 2లో చూసుకుంటే స్టీల్కి సంబంధించిన వర్క్ నడిచింది. మొత్తం చూడొచ్చు, స్టీల్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయింది పిల్లర్ నెంబర్ 2లో. అవతల కనిపిస్తుంది పిల్లర్ నెంబర్ 3 ఇంకా 4. ఈ పిల్లర్ నెంబర్ 2 చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ ఉప్పల్ స్కై వాక్ పక్క నుండి వెళ్తుంది. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 3. ఇది ఇటు స్కై వాక్ మధ్యలో నుండి వెళ్తుంది ఈ పిల్లర్. ఇది ఇప్పటిక మనం చూసాం కదా, ఇది ఆ పిల్లర్ నెంబర్ 3. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 4. ఇది ఈ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. గ్రౌండ్ ఫౌండేషన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సాయిల్ బ్యాక్ ఫిల్లింగ్ కూడా చేశారు. ఇక్కడ చూడొచ్చు పిల్లర్ నెంబర్ 4. ఇది ఉప్పల్ క్రాస్ రోడ్లో. ఓసారి కిందికించి కూడా చూద్దాం ఎలా ఉంటుందో, అప్పట్లో వర్క్ ఎలా నడిచిందో చూద్దాం ఒకసారి. ఇదంతా ఓవరాల్ వ్యూ. అప్కమింగ్ డేస్లో ఇక్కడ ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఉప్పల్ క్రాస్ రోడ్లో ఇలా చాలా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం చూడొచ్చు, వెహికల్స్ అన్నీ ఆగాయి. ఇక్కడ వచ్చేసి పిల్లర్ నెంబర్ 1. ఇది ఇక్కడ వాటర్ పైప్ లైన్కి సంబంధించిన వర్క్ అనేది పెండింగ్లో ఉంది. అది డిమాలిష్ చేసి పిల్లర్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ వర్క్ స్టార్ట్ కాలేదు. అవతల చూడొచ్చు, అది వచ్చేసి పిల్లర్ నెంబర్ 2. అది పిల్లర్ నెంబర్ 2కి సంబంధించిన స్టీల్ వర్క్ జరిగింది. ఇప్పటిదాకా మనం స్కై వాక్ పైన నుండి చూసాము. ఇది వచ్చేసి కిందికి చూస్తున్నాం మనము. ఇంత స్టీల్ వర్క్ చూడొచ్చు. కాంక్రీటింగ్ జరుగుతుంది స్టీల్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. ఇది వచ్చేసి పియర్ నెంబర్ 2. ఈ పియర్ వచ్చేసి స్కై వాక్ ఉందిగా, ఈ స్కై వాక్ పక్క నుండి వెళ్తుంది. ఇది సెకండ్ పియర్ స్టీల్ వర్క్ మనం ఇప్పటివరకు చూసాం కదా. అవతల పియర్ నెంబర్ 3 ఆ స్కై వాక్ ఉంది కదా, ఆ స్కై వాక్ మధ్యలో నుండి ఈ పియర్ అనేది వెళ్తుంది. పియర్ నెంబర్ 3కి సంబంధించిన పీసీసీ వర్క్ అనేది కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఇదేమో కొత్తగా వేసిన వాటర్ పైప్ లైన్. గోదావరి వాటర్ సప్లై వస్తాయంట. మనకు ఆల్రెడీ హైదరాబాద్లో మంజీరా వాటర్ సప్లై ఉండే, ఇప్పుడు గోదావరికి సంబంధించిన వాటర్ సప్లై పైప్ లైన్ అంట. ఇది పక్కన కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పియర్ అనేది స్కై వాక్ మధ్యలో నుండి వెళ్తుంది. ఈ పియర్ సరౌండింగ్స్లో నుండి ఈ స్కై వాక్ ఉండబోతుంది అప్కమింగ్ డేస్లో. ఈ స్కై వాక్లో చిన్న రిపేర్ వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పటిక పియర్ నెంబర్ 3 చూసాం. ఇక్కడ ఇంజనీర్స్ ఆడుకొని వచ్చాము. ఇప్పటిక చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్ గురించి. ఈ క్రెయిన్ వెనకాల కనిపిస్తుంది పియర్ నెంబర్ 4. అది ఈ ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన అప్డేట్ ఓ వీడియో చేస్తాను, డీటెయిల్ వీడియో. దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఏది ఎక్కడొస్తుంది, అప్ ర్యాంప్, డౌన్ ర్యాంప్, ఇంకా ఈ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది అప్కమింగ్ డేస్లో. దాని గురించి చాలా డీటెయిల్ వీడియో చేద్దాము అప్కమింగ్ డేస్లో. ఇది వచ్చేసి ఆ పియర్ నెంబర్ 4. గత అప్పట్లో నేను వచ్చినప్పుడు దీనికి ఈ పియర్కి సంబంధించిన స్టీల్ వర్క్ నడుస్తుండే. ఇప్పుడు ప్రజెంట్ కంప్లీట్ అయిపోయింది.
బేస్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ పిల్లర్ని రైజ్ చేసేది ఉంది. స్టీల్ వర్క్ కట్టి కాంక్రీటింగ్ వర్క్ చేసేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. హ్యావ్ ఏ నైస్ డే.